ఈసారి బడ్జెట్ లో కామన్ మ్యాన్ కి సంబంధించిన మూడు బిగ్గెస్ట్ చేంజెస్. అందులో టాప్ 3. మనందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేస్తాం కదా 31 జూలై లోపల. ఒకవేళ అందులో కనుక తప్పులు ఏమన్నా ఉంటే రివైజ్ చేసుకోవడానికి 31 డిసెంబర్ దాకా మనకి టైం లైన్ అయితే ఉంటుంది. ఇప్పుడే 31 డిసెంబర్ కాస్త 31 మార్చికి మార్చారనమాట. ఇంకొక 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. అయితే ఇక్కడ నామినల్ ఫైలింగ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది ఈ 3 నెలల ఎక్స్టెన్షన్ కి సంబంధించి. ఇది థర్డ్ చేంజ్. ఇంకా సెకండ్ చేంజ్ వచ్చేసి మీరు ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారా, అది కొద్దిగా కాస్ట్లీ అయిపోతుంది. ఎందుకంటే STT సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది కొద్దిగా పెంచుతుంది అనమాట ఇది ఆప్షన్ ట్రేడింగ్ మీద. ఇదివరకు 0.1%, 0.125% ఉన్నదాన్ని ఇప్పుడు 0.15% పెంచింది. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ కొద్దిగా కాస్ట్లీ అవబోతోంది. ఇది సెకండ్ బిగ్గెస్ట్ చేంజ్. ఓవర్సీస్ ట్రావెల్ కి వెళ్లే వాళ్ళు అంటే హెల్త్ పరంగా కానీ, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదంటే వెకేషన్ గురించి కానీ వెళ్తూ ఉంటే వాళ్ళకి కాస్ట్ అయితే తగ్గబోతోంది. ఎందుకంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, దాన్ని TCS అని అంటారు. ఇది 5% ఉండి దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2% చేయబోతోంది అనమాట. దీనివల్ల ఫారెన్ ట్రావెల్ అనేది కొంచెం చీప్ అవుతుంది. ఇవే టాప్ 3 చేంజెస్. ఇంతకు మించి ఈ బడ్జెట్ లో కామన్ మ్యాన్ కి సంబంధించింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ లోను, యూట్యూబ్ లోను షాక్ అయిపోతారు, షేక్ అయిపోతారు, ఇలాంటి వీడియోలను చూడక్కర్లేదు.